ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, మనకి ఏదైనా ఒక గొప్ప విషయం జరిగే ముందు అమ్మవారు చిన్న చిన్న సంకేతాలతో మనకి చెప్తూ ఉంటుంది. అది ఎలాగా అంటే, ప్రకృతి అమ్మవారిని చెప్పబడింది మన శాస్త్రాల్లో. కాబట్టి చిన్న చిన్న సంకేతాలతో నీకు గొప్ప విషయం జరగనుంది, కాబట్టి నువ్వేం దిగులు చెందకు. అలాగే మనకి ఏదైనా ఒక ఆపద వచ్చే ముందు కూడా అమ్మవారు చెప్తుంది. కాబట్టి ఈ సంకేతాలు అసలు ఎటువంటివి వచ్చినప్పుడు ఎటువంటివి జరగనున్నాయి, ఒకవేళ నిజంగా మనకి ఏదైనా చిన్నపాటి ఆపద వస్తుంది అన్నప్పుడు మనం దాని నుంచి బయటపడడానికి ఎటువంటి వాడికి అమ్మవారి నామంలో ఏ నామం చేసుకొని, లేకపోతే ఏ దానం ఇచ్చి, గోవుకి ఏది తినిపించి మనం ఆ యొక్క ఇబ్బంది నుంచి బయటపడవచ్చు అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఇక శుక్ర సంబంధించినటువంటి దోషం అధికంగా ఉన్నప్పుడు కలిగేటువంటి సంకేతాలు ఏమిటి అంటే, ఆ మహాదశ వస్తుంది, లేనట్లయితే ఆ గోచారంలో శుక్రుడు పాడయ్యాడు. అలాంటప్పుడు మనకు ముందుగా ప్రకృతి కొన్ని సంకేతాలు ఇస్తూ ఉంటుంది. అమ్మవారి రూపంలో సంకేతం ఇవ్వడం కానివ్వండి, అది మంచి కావచ్చు, మనకి ఇబ్బంది కలగబోతుందని చెప్పడం కావచ్చు, స్వప్న రూపంలో కావచ్చు. ఎలా వస్తాయి అంటే, ముఖ్యంగా శుక్రుడు స్త్రీల కారకుడు కాబట్టి స్త్రీ దోషము అంటారు శుక్రుడు ఎవరికైనా జన్మజాతకంలో పాడైతే. అలాంటప్పుడు ముఖ్యంగా పురుషులకి ఏంటంటే, వివాహం విషయంలో ఇబ్బంది రావడం కానివ్వండి, స్త్రీలతో ఏదో గొడవ అవడం కానివ్వండి, స్త్రీల మూలంగానే కోర్టు కేసెస్ అవడం కానీ జరుగుతూ ఉంటాయి. అయితే దీనికంటే ముందు మనకు ఒక సంకేతం వస్తూ ఉంటుంది. అలాగా చూసుకున్నట్లయితే ఏమైనా మంగళకరమైనటువంటివి, లేకపోతే ఏదైనా అందంగా ఉండేటువంటి వస్తువులు కావచ్చు, ఖరీదైనటువంటివి కావచ్చు, కొంత డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ వీనస్ అనేటువంటిది ఏదైతే ఉందో అది అందానికి, ఖరీదైనటువంటి వాటికి, లగ్జరీస్కి, వాహనాలకి, స్త్రీకి కారకు సంబంధించినటువంటిది శుక్రుడు. కాబట్టి అంటే అలాగా జీవిత భాగస్వామి హెల్త్ కొంతవరకు డిస్టర్బ్ అవ్వడం, శుక్రుడు ఎక్కడో డిస్టర్బ్ అవుతున్నాడని అర్థం మన జన్మజాతకంలో. అలాగే మనం విలువైనటువంటిది ఏదో టక్కన మిస్ అవ్వడం కావచ్చు, లేకపోతే కొంతమంది డైమండ్స్ మిస్ అవుతూ ఉంటాయి. అంటే సంథింగ్ శుక్ర సంబంధించింది ఏదో నెగిటివ్గా అక్కడ మీకు రోల్ ప్లే చేస్తుందని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మనకు ఒక్కోసారి చూడండి స్వప్నంలో వస్తూ ఉంటుంది. అంటే అట్లాగా కొంతమంది చెప్తూ ఉంటారు, ఏమంటే నేను ఏదో విలువైన వస్తువు తీసుకెళ్తుంటే పడిపోయినట్టుగానే వెతికినా దొరకనట్టుగా అనిపించింది, ఆర్ సంథింగ్. ఒక్కొక్కసారి అమ్మవారి ఆలయంలో నేను వెళ్దాం అనుకుంటుంటే నాకు ఒక అతను చెప్పాడు ఒకసారి, ఏమంటే నేను అమ్మవారి ఆలయంలోకి వెళ్తున్నాను అనగా తలుపులు మూసేసినట్టుగా నాకు స్వప్నం వచ్చిందండి అని. వెంటనే నేను ఏమన్నా అంటే, అయ్యా నీకు శుక్ర సంబంధించింది ఏదో నీకు ఇబ్బంది ఉన్నట్టు, ఇమ్మీడియట్లీ వెళ్ళి నేను అమ్మవారి దర్శనం చేసుకో అన్నప్పుడు అతనికి చూడండి, ఎప్పుడైనా మనకు ఒక సంకేతం వచ్చినప్పుడు దానికి సంబంధించిన రెమెడీ ఇమీడియట్లీ చేసుకున్నాం అనుకోండి, ఆ విషయం జరుగుతుంది. ఏదైనా ఒక నష్టం కానీ చిన్న మొత్తంలో జరుగుతుంది అనమాట. అప్పుడు అతనికి పెద్ద నష్టం కలగాల్సినటువంటి చిన్న నష్టంతో పోయింది. అట్లా ఏంటంటే మనకి స్వప్న రూపంలో ఒక్కోసారి స్త్రీలతో గొడవ అవుతున్నట్టు, లేకపోతే ఒకతనికైతే డబ్బులు చిరిగిపోయినట్టుగా వచ్చింది. అప్పుడు ఆ నెక్స్ట్ చూసుకుంటే అతనికి ఆ వారం 10 రోజుల్లోనే ఏమైందంటే అతనికి మనీ బ్యాంక్ నుంచి ఎవరో హ్యాక్ చేయడము, ఇట్లాంటివి జరిగాయి. అంటే ఏమిటి అంటే, శుక్రుడు మనీకి కారకుడు, స్త్రీలకి కారకుడు, అందమైన వస్తువులకు కారకుడు, లగ్జరీ ఐటమ్స్కి కారకుడు, వాహనాలకు కారకుడు, వీటన్నిటికీ సుఖాలకు కారకుడు. వీటన్నిటికీ ఏదో ఇబ్బంది పడుతున్నట్టుగా మీకు అనిపించినా, లేకపోతే మీకు అటువంటి సిమ్టమ్స్ మీ లైఫ్లో జరుగుతున్నా, అంటే ఎక్కడికో వెళ్తున్నారు, ఓ పని మీద వెళ్తున్నప్పుడు మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఆపుతుంది, వద్దు అని, సంథింగ్ శుక్ర సంబంధించినటువంటిది ఏదో నెగిటివ్గా మీ జన్మజాతకంలో ఉంది అని మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఏమిటి, అక్కడ ఏదో మనీ పోబోతుంది, మనీకి సంబంధించిన ఇబ్బంది కలగబోతుంది. శుక్రుడు మనీకి కారకుడు కాబట్టి. అదేవిధంగా శుక్రుడు జీవిత భాగస్వామితో పాటు నాడీ ఆస్ట్రాలజీలో చెల్లెల కారకత్వంగా కూడా చెప్తూ ఉంటాడు. అందుకే మన వాళ్ళు వీటిల్లో మన శాస్త్రాల్లో చెప్పింది ఏంటంటే, స్త్రీ అనేటువంటిది బాధపడకూడదు, తనను బాధ పెట్టేలా ఏది చేయకూడదు. ఎందుకంటే
తను బాధపడుతుంది అంటే ఆటోమేటిక్గా మనకి శుక్ర సంబంధించిన ఎనర్జీస్ తగ్గుతాయి. ఎప్పుడైతే శుక్రుడు ఎనర్జీ తగ్గుతుందో లగ్జరీ, మనీ, కంఫర్ట్స్ ఇవన్నీ కూడా డౌన్ అవుతూ వస్తుంటాయి. కాబట్టి ఇటువంటి సంకేతాలు వస్తున్నాయి. అప్పుడు మీరు ఏం చేయాలి, ఏ దానం ఇవ్వాలి, ఏ గ్రహానికి ఆరాధన చేసుకోవాలంటే ముఖ్యంగా కేతువు, కుజ గ్రహాలకు ఆరాధన చేసుకోవాలి. గోవుకి పర్టికులర్గా మీరు గ్రాసం తినిపిస్తూ ఉండాలి. ఓం శ్రీమాత్రే నమః అనే నామస్మరణ ఎక్కువగా చేస్తూ ఉండాలి. అందులో ముఖ్యంగా ఏ గోవుకైనా తినిపించవచ్చు, తెల్ల గోవుకు తినిపిస్తే ఇంకొంచెం ఎక్కువ ఫలితం ఉంటుంది. అందులోనే దేశీవాలి గోవులకు తినిపించాలి. చాలామంది తెలియక నువ్వులు ఇలాంటివి తినిపిస్తారు. నువ్వులు తినిపించకూడదు, పొరపాటును కూడా తీపి చపాతీలు తినిపించడం ద్వారా మంచి ఫలితం వస్తుంది. అదేవిధంగా ఆగ్నేయంలో కొన్ని మొక్కలు పెంచుకోవడం కానీ, ఆగ్నేయంలో కొంత గ్రీన్ బల్బ్ పెట్టడం కానీ, ఇవన్నీ ఏంటంటే కొంచెం మీకున్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో అది కొంచెం పాజిటివ్గా ఫలితం ఇవ్వడం అనేటువంటిది ప్రారంభమవుతుంది.